హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే తిరుపతి రైల్వే స్టేషన్. తిరుపతి రైల్వే స్టేషన్ ప్రజెంట్ అయితే రెనోవేషన్లో ఉంది. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదంతా తిరుపతి అవుట్ సైడ్ అనమాట. రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ ఇక్కడ కడుతున్నారు చూడండి. రైల్వే స్టేషన్ ఇదంతా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇంకా కొన్ని మంత్స్లో అయితే మొత్తం రూపురేఖలు అయితే మారిపోతుంది. అప్పుడు చూడాలి ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇదంతా రైల్వే స్టేషన్ అనమాట. ప్రజెంట్ అయితే బాగా కడుతున్నారు. దాదాపు ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి అయితే కడుతున్నారు. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉంది. ఇక్కడ ఏమంటే ఒకటి ఎగ్జిట్ ఒకటి ఎంట్రీ అయితే ఉంటుంది. టికెట్స్ అనేవి ఈ ఇండియన్ ఫ్లాగ్ దగ్గర అయితే లోపలికైతే వెళ్ళాలి. అక్కడ టికెట్స్ అన్ని తీసుకోవచ్చు. ఒకటి మాన్యువల్గా క్యూ లైన్లో ఉండి తీసుకోవచ్చు. ఇంకోటి ఏటీఎం మిషన్స్ లాగా ఉంటాయి కదా, అక్కడ కూడా టికెట్స్ అనేవి తీసుకోవచ్చు. జనరల్గా వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ప్లాట్ఫామ్ టికెట్ కూడా అక్కడ తీసుకోవాలి. అండ్ ఇంకొంచెం ముందు లోపలికి ఇంకా స్టేషన్లోకి అయితే వెళ్దాము. ఇదంతా రైల్వే స్టేషన్ బయట అనమాట. ఇంతవరకు రైల్వే స్టేషన్ అయితే ప్రజెంట్ కడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అయితే వస్తుంది. ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్లో 6:10 AM అయితే స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 2:35 PM కంతా తిరుపతికి అయితే రీచ్ అయిపోతుంది. దాదాపు 7 స్టాప్స్ అనేది ఉంటుంది. అన్నీ రీచ్ అయ్యి తిరుపతికి రావడానికి 2:35 అయితే అవుతుంది. మోస్ట్లీ కరెక్ట్ టైంకి అయితే వస్తుంది ఎవ్రీడే. ట్యూస్డే మాత్రం హాలిడే, ట్రైన్ అనేది తిరగదు. రిమైనింగ్ హాలిడేస్ అనేది తిరుగుతుంది. అండ్ ఆ తర్వాత దాదాపు 662 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది ట్రైన్ అనేది. అండ్ తిరుపతి నుంచి కూడా మళ్ళీ 3:15కి ట్రైన్ స్టార్ట్ అయ్యి midnight 11:40 PMకి సికింద్రాబాద్కి అయితే రీచ్ అవుతుంది. సేమ్ అదే రూటే, లైక్ రేణిగుంట, నెల్లూరు, మిర్యాలగూడ, నల్గొండ ఈ రూట్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు లోపల చూస్తున్నంతా వందే భారత్ లోపల ఇక్కడేమో టచ్ స్క్రీన్ ఉంది. భలే అనిపించింది అయితే ఫీల్. ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి మనకి పైన కూడా ఆప్షన్ అయితే ఉంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. మోస్ట్లీ ఇక్కడ ఈ బ్లాక్లో ఈ బాక్స్లో అయితే అన్ని సీట్సే ఉన్నాయి చూడండి. ఇక్కడేమందంటే ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు, బట్ టికెట్ ఛార్జ్ ఇంక్లూడింగ్ అనమాట. అండ్ వాటర్ బాటిల్ మొత్తం ఇంక్లూడింగ్ ప్రీపెయిడ్ లాగా ముందే మీరు పేమెంట్ చేసేసుకుంటే ఆ ఫుడ్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, ట్రైన్ నెంబర్ 2072 ఇది తిరుపతి నుంచి సికింద్రాబాద్కి అయితే వెళ్తుంది. 2071 అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అయితే వస్తుంది. ఇవంతా ఆన్లైన్లో చేసుకోవడానికి ట్రై చేయండి టికెట్స్ అనేవి. అండ్ తిరుపతికి వచ్చిన తర్వాత ఇంకా మీకు ఆపోజిట్లో విష్ణు నివాసం అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పైన చూడండి అంతా ట్రైన్ పైన చూడడానికి లోపల మాత్రం ఏసీ సూపర్ ఉంది, బాగా వస్తుంది. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. ప్రయాణికులు ఎవరైనా ఉంటే ఉండండి, లేకుంటే దిగిపోయే వాళ్ళు దిగిపోండి. డోర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతున్నాయి. బై ఇన్ కేస్ లోపలికి ఉన్నారంటే ట్రైన్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆన్ టైం అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇది తిరుపతి రైల్వే స్టేషన్. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 662 కిలోమీటర్లు ట్రావెల్ చేసి సికింద్రాబాద్కి అయితే రీచ్ అవుతుంది ట్రైన్, వందే భారత్ ట్రైన్. ఈ ట్రైన్ వల్ల చాలా టైం అయితే సేవ్ అవుతుంది. స్టాప్స్ ఏమో 7 ఉంటుంది, బట్ 8 గంటల 25 నిమిషాలు అయితే పడుతుంది హైదరాబాద్ టు తిరుపతి. చాలా బెటరే కదా ట్రైన్ ప్రకారంగా చూస్తే. ఏదర్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఇంకా బస్సెస్ అయితే బస్సు ఎలాగో లేట్ అవుతుంది. అలా చూసుకుంటే ట్రైన్ అనమాట సికింద్రాబాద్లో. చూడడానికి వందే భారత్ ట్రైన్ ఎంత బాగుందో చూడండి. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేశారా ట్రైన్లో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.